హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఊటీ ట్రిప్ చూపిపోతున్నానండి. మేము ఎక్కడికైతే వెళ్ళామో, ఏం ప్లేసెస్ చూసామో, బై రోడ్ వెళ్ళాము మేము. సో మీకు ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. మేము తమిళనాడు వైపు నుంచి వెళ్ళామండి. సో మేము కర్ణాటకని అంటే బెంగళూరు సైడ్ వెళ్ళలేదు, ఎందుకంటే కర్ణాటకలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళలేదు. అండ్ ఇంకా అక్కడ కేసెస్ కూడా తగ్గలేదు కాబట్టి కర్ణాటక వైపు నుంచి వెళ్ళలేదు. సో మేము తమిళనాడు వైపు నుంచి వెళ్ళాము. అంటే ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి, తిరుపతి టు సేలం అండ్ సేలం టు ఊటీ అనమాట. సో బై రోడ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. 6 lane రోడ్స్ ఉంటాయి. సో మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనము తొందరగా రీచ్ అయిపోవచ్చు. అండ్ మేమైతే హాల్ట్ అయింది తిరుపతిలో, ఒక హాల్ట్ చేసాము. ఎందుకంటే అంత లాంగ్ స్ట్రెచ్ అండ్ 906 kilometers అండి ఫ్రమ్ విజయవాడ టు ఊటీ. ఇంత లాంగ్ స్ట్రెచ్ డ్రైవ్ చేయలేము కాబట్టి సో మేమైతే నైట్ తిరుపతిలో స్టే చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రమ్ తిరుపతి టు ఊటీ అనమాట. తిరుపతి దాకా మనకి తెలుసు కదా 6 hours జర్నీ. అండ్ అక్కడి నుంచి లాంగ్ స్ట్రెచ్ అండి. సో మధ్యలో ఒక దగ్గర హాల్ట్ అవ్వాలని చెప్పేసి తిరుపతిలో హాల్ట్ అయ్యాము. అండ్ మేము ఇక్కడ లంచ్కి హోటల్ మురుగన్లో లంచ్ చేసాము. ఇది గుంటూరు దగ్గర అనమాట. ఇక్కడైతే ఒక విషయం చెప్పాలండి, ఈ హోటల్ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంటుంది. అచ్చం పెళ్లి భోజనం లాగే ఉంటుందండి. అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లంచ్ అవ్వగానే ఇంకా బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ మేము ఒక దగ్గర ఆగాము, ఎందుకంటే జస్ట్ లైక్ పిల్లలు మధ్యలో కాసేపు ఆగుతారు, ఏమైనా ఫ్రెష్ అవుతారు అని చెప్పేసి. మేము నెల్లూరు దగ్గర అండి ఇది. అండ్ ఈ హోటల్ మనకి హైవే పక్కనే మనకు కనపడతా ఉంటుంది అనమాట. లండన్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఒక అంటే డివైడ్ చేశారండి, కెఫే కాఫీ డే, A5 అట్లా ఉంటాయన్నమాట. సో మనం ఏది కావాలన్నా వెళ్ళొచ్చు. అండ్ మేము జస్ట్ లైక్ ఫ్రెష్ అయ్యి కాస్త ప్లే ఏరియా, పిల్లలు కాసేపు ఆడుకుంటారని అని చెప్పేసి ఒక 1 hour ఉన్నామండి ఇక్కడ. అండ్ ఇక్కడ మేము రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో ఏం తిన్నాం అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ A5 ఇది కెఫే కాఫీ డే పక్కన అనమాట. అండ్ A5 రెస్టారెంట్కి వచ్చాము. ఇది లోపల వ్యూ అండి. రెస్టారెంట్ ఎంత బాగుందో అసలు, చాలా హైజీనిక్గా ఉంది, నీట్గా అన్నీ సర్వ్ చేస్తున్నారు కూడా. అండ్ మేము కాఫీ బ్రేక్ కాబట్టి ఇక్కడ మనకి పక్కనే హైవే ఉంటుంది, మనకి ఇక్కడ నుంచి హైవే కనపడతా ఉంటుంది. రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈసారి ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి. మేమైతే ఎప్పుడు అమరావతి వెళ్తాము, కానీ 2 times నుంచి ఇక్కడ ఆగుతున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి లంచ్ కూడా చేసామండి. లంచ్ కూడా చాలా బాగుంది. సో మేము లంచ్ అక్కడ గుంటూరులో చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ టీ బ్రేక్ ఆగాము. మేమేమైతే ఆర్డర్ చేసామో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా. అండ్ మేము ఇదిగోండి వచ్చేసింది. మేము ఆర్డర్ చేసింది బజ్జీ, ఎగ్ బజ్జీ, మిరపకాయ బజ్జీ అండ్ పకోడా అండి. అండ్ దీంతో పాటు నేను టీ చెప్పాను. అండ్ టీ కూడా చాలా బాగుంది. ఒక్క కప్ టీ తాగంగానే మంచి రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ ఇంక అక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము తిరుపతికి బయలుదేరిపోయాం. అండ్ విజయవాడ టు నెల్లూరు 4 hours అండ్ ఫ్రమ్ నెల్లూరు 2 hours అనుకుంటండి. నెక్స్ట్ నాయుడుపేట్, అండ్ నాయుడుపేట్ తర్వాత మనకి తిరుపతి వచ్చేస్తుంది. అండ్ మేము దిగిన హోటల్ అయితే హోటల్ ARK అండి. ఇది కట్టి దగ్గర దగ్గర 7 months అవుతుందంట. కొత్త హోటల్ అండి, ఇది 4 star అనమాట. అండ్ ఇక్కడ దిగాము మేము. యాక్చువల్గా అయితే మేము మినర్వాలో వెళ్ళి చూసాము, మేక్ మై ట్రిప్లో అది బుక్ చేసుకున్నాము. కానీ దానికంటే ఇక్కడ ఇది కొత్త హోటల్ అని చెప్పారు అక్కడికి వెళ్ళంగానే. సో ఈ హోటల్కి వచ్చాము. అండ్ హోటల్ అయితే చాలా బాగుంది. మీకు లోపల రూమ్స్ అని వ్యూ కానీ చూపిస్తాను. అండ్ ఇక్కడ సూపర్ ఉందండి రూమ్ కూడా. కొత్త హోటల్, కోవిడ్లో కట్టారంట, అంటే 2020లో కట్టారు. సో ఇంకా ఎవరు ఎక్కువగా రాలేదనుకుంటా. సో కొత్తగా ఉంది హోటల్ కూడా. లోపల రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెరీ నైస్ అండి హోటల్ కూడా. ఫుడ్ అండ్ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాము మా రూమ్ దగ్గరికి. నేను మా రూమ్ కూడా చూపిస్తాను మీకు.
సో అండ్ మేము ఇప్పుడు రీచ్ అయిపోయాం కదా రూమ్కి. రూమ్ చూపిస్తాను చూడండి మా రూమ్ ఎలా ఉంది. అండ్ ఇది వచ్చేసి రూమ్ అండి. అండ్ లైక్ కెటిల్, వాటర్ బాటిల్స్ అండ్ చాలా బాగుంది. కొత్త హోటల్ కాబట్టి ఆ ఫ్రెష్ ఫీల్ ఉంటుందన్నమాట. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ పైన అంతా మనకి నీట్గా వార్డ్రోబ్స్ కానీ అంత వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. నాకు తెలిసి ఇంకా ఎవరు దిగుండరు ఈ హోటల్లో, వచ్చి ఉండరు. కొత్తగా పెట్టారు, 1 month అయిందండి ఓపెన్ అయ్యి. సో చాలా బాగుంది. ఏసీ కానీ రూమ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, మేము వెళ్ళినప్పుడు ఇలా ఉంది బ్రేక్ఫాస్ట్ కూడా. అన్ని వెరైటీస్ ఉన్నాయండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి మంచి వెరైటీ పెట్టారు, జ్యూస్ అన్నీ పెట్టారు. అండ్ మా బాబు పెద్దోడు కాబట్టి మేము ఇది వచ్చేసి ఈ మ్యాట్రెస్ మేము అమెజాన్లో తీసుకున్నామండి. మీకు కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇది చాలా బాగుంటుందండి బెడ్ అనేది. ఇది ఎలా అంటే మనకి ఎయిర్ పంప్ ఉంటుందన్నమాట. సో ఎయిర్ బెడ్ అనాలి దీన్ని. అండ్ దీని ఇప్పుడు ఇక్కడ కింద మనకి ఒక నాజిల్ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆ ఎయిర్ పంప్తో మనం కొట్టాలన్నమాట, అంటే మనకి ఎయిర్ పెట్టాలి. సో ఇది అయిపోయాక మనకి ఇలా బెడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనము రిమూవ్ చేసేసుకోవచ్చు. సో మాకైతే మేము 4 కదా, మాకు ఒక ఎక్స్ట్రా బెడ్ వాళ్ళు ఇవ్వలేదు అండ్ ఎక్స్ట్రా రూమ్ తీసుకోమన్నారు. బట్ మేము అడ్జస్ట్ అవుతామని చెప్పేసి మేము ఈ బెడ్ తీసుకున్నాము. ఇది మాకు మొత్తం ట్రిప్ అంతా చాలా హెల్ప్ అయిందండి. అండ్ దట్స్ ఆల్ అండి. హోటల్ ఏఆర్కి మేము హాల్ట్ అయింది అక్కడ తిరుపతిలో. 1 night స్టే చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా 8 o'clock అనుకుంటా మేము బయలుదేరిపోయాము. సో బయలుదేరాక నాకు తెలిసి మధ్యలో సేలంలో ఆగామండి. అండ్ రూట్ కూడా చాలా బాగుంది. ఇదంతా 6 lane రోడ్ అండి. సేలం రోడ్స్ ఏంటంటే మనకి చాలా ట్రాఫిక్ ఉండదు అండ్ మనము సిటీలోకి వెళ్ళక్కర్లేదన్నమాట. అదే మనం బెంగళూరు రూట్ అనేది చాలా బిజీ రోడ్. సో మనము కంపల్సరీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము. సో దానికోసం మేము మెయిన్గా ఈ సేలం వైపు వెళ్ళింది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉన్నాయో, ట్రాఫిక్ జామ్స్ లేవు. అండ్ ఈవెన్ రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, మనము చక్కగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో రోడ్స్, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, అసలు ట్రాఫిక్ అనేదే లేదు. అండ్ నెక్స్ట్ మేము 8:30కి అట్లా బయలుదేరాం కదండి. మధ్యలో ఓ దగ్గర మేము ఆగి అదిగోండి సేలం అని వచ్చింది కదా. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ సేలం రూట్. అటు లెఫ్ట్కి రైట్కి వెళ్తే మనకి బెంగళూరు రోడ్ వస్తుంది అనమాట. అంటే మధ్యలో మనకి డివైడ్ అవుతుంది. తిరుపతి తర్వాత చిత్తూరు దగ్గర మనకి డివైడ్ అవుతుంది. సో మేమైతే సేలం రోడ్ వచ్చేసాము. అండ్ ఇప్పుడు రూట్ అయితే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లోనే వెళ్ళండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా ఖాళీగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు. అండ్ ఇక్కడ మేము మధ్యాహ్నం 11:30, 12 అయింది. ఇక్కడ స్టార్ బిర్యానీ చాలా ఫేమస్ అండి, చాలా బ్రాంచెస్ ఉంటాయి సేలంలో. సో ఇక్కడ మేము లంచ్ చేసాము. ఇక్కడైతే స్టార్ బిర్యానీలో బిర్యానీ స్పెషల్ అండి. ఇక్కడ బిర్యానీ తినకుండా వెళ్ళకూడదు. అండ్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా హోటల్ కూడా 12 o'clock అయింది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. సో ఇంకా వెళ్ళి మేము లంచ్ చేసేసాము. లంచ్ అయిపోయినాక మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. అండ్ బిర్యానీ వాజ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇంకా మేము దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ మనకి ఊటీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు సేలం నుంచి మనము ఊటీకి వెళ్తున్నాము. అండ్ ఆ కనపడేవి అంతా మనకి ఊటీ అన్నమాట. ఆ హిల్స్ కనపడుతున్నాయి కదా, అదంతా దట్స్ ఆల్ ఊటీ. అండ్ ఒక పక్క మనకి కొడైకెనాల్ కనపడుతుంది, ఇంకొక పక్క మనకి ఊటీ కనపడుతుంది. సో
ఆల్మోస్ట్ 906 కిలోమీటర్స్ వస్తుందండి మనకి విజయవాడ టు ఊటీ. అండ్ ఇంత లాంగ్ స్ట్రెచ్ మనం డ్రైవ్ చేయలేము, ఆ మధ్యలో ఎక్కడైనా ఆగాలి. సో బై రోడ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మనం జస్ట్ లైక్ కాఫీ బ్రేక్ అట్లా తీసుకొని మళ్ళీ కాసేపు ఆగి మనం బయలుదేరచ్చు. సో మాకైతే డ్రైవ్ అంటే చాలా ఇష్టం అండి, మా పిల్లలకి కానీ నాకు కానీ. సో ఎక్కువగా మేము బై రోడే వెళ్తూ ఉంటాము ట్రిప్స్ అనేవి. ఇదివరకు మేము మీకు కూర్గ్ ట్రిప్ కూడా పెట్టాను కదా, సో అది కూడా మేము 2 years బ్యాక్ కోవిడ్ ముందు అంటే కరోనా ముందు 2020 ముందు వెళ్ళాము, 2019లో వెళ్ళాము. అండ్ ఇంకా మనం ఇప్పుడైతే ఘాట్ వచ్చేసిందండి మన ఊటీ హిల్స్కి మనం వచ్చేసాము, ఇక పైకి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి నాకు తెలిసి కింద నుంచి మనకి కోయంబత్తూర్ అటు వెళ్తే కోయంబత్తూర్ వస్తుంది. మనం కింద డైరెక్షన్స్ అంటే వెళ్తూ అటు ఇటు మనకి డివైడ్ అవుతుంది అనమాట. అటు వెళ్తే కొడైకెనాల్, ఇటు వస్తే ఊటీ అనమాట, అట్లా ఉంటాయి హిల్స్ అనేవి. సో ఇది వచ్చేసి టోటల్ ఘాటి 60 kilometers ఉంటుందండి. చాలా స్టీప్గా ఉంటాయి, చాలా కర్వ్స్ ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు డ్రైవ్ రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ మేము ఇప్పుడు దిగిన హోటల్ కార్నేషన్ అండి. సో నాకు తెలిసి మేము వచ్చేసరికి ఊటీకి రీచ్ అయ్యేపాటికి 7:30 అయింది. అండ్ ఇప్పుడు మా రూమ్ ఇది, మేము లోపలికి వెళ్తున్నాను, మా రూమ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా బాగున్నాయండి, ఫుడ్ కూడా ఉంటుంది, పక్కనే మనకి రెస్టారెంట్ ఉంటుంది, సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ సూపర్ ఉంటుంది రూమ్ కూడా, చాలా బాగుంది. మేము 2 nights స్టే చేసాము ఊటీలో. రూమ్ చాలా బాగుందండి, ఇది కూడా కొత్త హోటల్ అనమాట. సో ఇది మేము మేక్ మై ట్రిప్లో ఆర్డర్ చేసాము. నేను మీకు ఈ రూమ్ ప్రైస్ చెప్పలేదు కదా, ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి 3,500 అండి. అండ్ బాబు కోసం ఎక్స్ట్రా తీసుకున్నారు 1,000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో మొత్తం 4,500. అండ్ నేను ఏఆర్కేలో మీకు చెప్పలేదు కదా, ఏఆర్కేలో వచ్చేసి 5,000 అండి రూమ్. బాబుకి ఏమీ తీసుకోలేదు వాళ్ళు, సో మా దగ్గర బెడ్ ఉంది ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఇంకేం ఛార్జ్ చేయలేదు. ఇక్కడ మాత్రం ఊటీలో కంపల్సరీ తీసుకోవాల్సిందే అని చెప్పారు. సో ఇక్కడ 1,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేశారు. సో దిస్ వాజ్ ద వ్యూ అండి. ఊటీ చూసారా ఎంత బాగుందో, ఎంత క్లైమేట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇలా వింటర్ టైంలో వెళ్ళారు అంటే ఊటీ బ్యూటీ అనేది మీకు తెలుస్తుంది. ఆ టీ గార్డెన్స్ కానీ ఆ ప్లాంటేషన్స్ ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేను, అంత బాగున్నాయండి. మీరు గనక వెళ్ళాలి అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వెళ్ళండి, వింటర్లో వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను మీకు లైక్ డ్రైవ్ లాగా చూపిస్తున్నాను, ఎంత బాగుందో కదా. అండ్ నెక్స్ట్ డే ఆ రోజేనండి, మేము దిగిన రోజే ఇంకా మేము ఇక్కడ రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ హార్టికల్చరల్ రీసెర్చ్ అని చెప్పేసి అక్కడ మనకి ఎప్పటికప్పుడు సాయిల్ని టెస్ట్ చేస్తూ ఉంటారంట. అక్కడ రోజ్ గార్డెన్లో ఉన్న సాయిల్ని టెస్ట్ చేసి వాళ్ళు అది వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోజ్ గార్డెన్లో ఆ రోజెస్ అనేవి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండి, ఫ్రమ్ ద హోల్ వరల్డ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఇదండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ చేస్తారంట. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడికి వచ్చి ఆ రోజ్ కానీ ఆ ప్లాంటేషన్స్ని కానీ ఆ ప్లాంట్స్ని అంతా చెక్ చేసి వాళ్ళు చెప్తారంట ఇది ఈ క్లైమేట్కి సెట్ అవుతుందా లేదా అని వాళ్ళు దాన్ని అక్కడ పెడతారంట. అంటే మనకి ఇప్పుడు మ్యూజియం లాగా చూస్తాం కదా, ఇదిగోండి ఇప్పుడు మేము ఇక్కడ ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూస్తారనమాట ఎలా ఉంటాయి ప్లాంట్స్ అనేవి, ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మేము దిగిన రోజు అండి. ఆ రోజు మేము ఏ రోజు అయితే వెళ్ళామో ఆ రోజు మేము ఫస్ట్ వెళ్ళింది రోజ్ గార్డెన్కి. ఇది సైట్ సీయింగ్లో ఫస్ట్ డే వెళ్ళిన ప్లేస్ మేము. సో ఇవి వచ్చేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అండి. నాకు తెలిసి నా లైఫ్లో ఇప్పుడు దాకా చూసుండను ఇన్ని వెరైటీస్. అండ్ వీటికి పేర్లు కూడా ఉన్నాయి చూసారా, కింద పెడతారనమాట బోర్డ్స్ అనేవి. సో వాటి మీద ఆ ప్లాంట్ పేరేంటి, ఆ రోజ్ వెరైటీ పేరేంటి అని ఉంటుంది. నేను మీకు ఇప్పుడు ఇలా చూపిస్తూ వెళ్తాను, మీరు చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ కదా, ఎన్ని కలర్స్ అంటే చెప్పలేను, అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా దూరం అండి, చాలా ఓపిక కూడా కావాలి ఇంత నడవాలి అంటే. సో మాకైతే హాఫ్ డే ఇక్కడే పట్టింది రోజ్ గార్డెన్లో. ఇది మాత్రం చూడకుండా రాకూడదు, ఊటీ వెళ్తే కంపల్సరీ రోజ్ గార్డెన్ చూడాల్సిందే.
అండ్ ఈ ప్లాంట్ పేరు సర్ సివి రామన్ అంట. చూసారా కింద అంతా పేర్లు పెట్టారు వాళ్ళు బోర్డు మీద, అవి వాటి ఆ ప్లాంట్ నేమ్ అంటండి. ఎంత బాగా కల్టివేట్ చేస్తున్నారో ఈ ప్లాంట్స్ అనేవి. వీటికి ఎక్కువ సన్లైట్ అవసరం లేదండి, ఎందుకంటే ఊటీలో అసలు మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు వాన పడతానే ఉంటుంది. వీళ్ళు వాటరింగ్ కూడా పెద్దగా చేయక్కర్లేదు. మార్నింగ్ కాస్త సన్లైట్, కాస్త సన్ వస్తుంది, మళ్ళీ ఈవినింగ్కి వాన పడుతుంది. డైలీ వాన పడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాము మేము. అండ్ చాలా బాగున్నాయండి రోజెస్. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అనేది. ఇన్ని వెరైటీస్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. అండ్ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా అండి అంత చాలా నీట్గా ఉంచుతున్నారు ఎప్పటికప్పుడు. అవి ప్లాంట్స్ అనేవి చక్కగా మనకి సాయిల్లో చెక్ చేస్తున్నారు. అక్కడ అంతా మనకి పెడుతున్నారు ప్లాంట్స్, కొత్త కొత్త ప్లాంట్స్ పెడుతున్నారు. ఎవరైనా ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు, కంపల్సరీ వెళ్ళాలండి ఊటీలో. అండ్ ఇక్కడ వ్యూ కూడా మనం ఇక్కడి నుంచి చూస్తే టోటల్ ఇప్పుడు మనము రోజ్ గార్డెన్ వ్యూ అంతా కనపడుతుంది. అండ్ చూస్తున్నారు కదండి ఈ రోజెస్ అనేవి ఎంత బాగున్నాయో కదా, ఎన్ని కలర్స్ ఉన్నాయో, పింక్, రెడ్, ఆరెంజ్ అండ్ మల్టీ కలర్స్. అవి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, మనకి ఇక్కడ అంత ఇదిగా దొరకకపోవచ్చు. అండ్ సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ దిగాము. ఇవి కొన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ అన్నమాట. సో ఇప్పుడు మేము ఇంకా వేరే ప్లేసెస్ అంటే రోజ్ గార్డెన్లోని చాలా నడవాలి. సో అవి ఇదిగోండి, ఇది మ్యాప్ అన్నమాట. సో అలా మ్యాప్ చూస్తూ మనం నడుస్తూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి టోటల్ అంత సమ్ ప్లాంట్స్ అండి, రోజెస్తో పాటు వాళ్ళు ఇక్కడ గార్డెన్ లాగా కూడా చేశారు. సో మనం అక్కడ ఫొటోస్ దిగడానికి అనమాట. అండ్ ఇక్కడ సూపర్ ఉందండి. ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకూడదు, అందరూ వెళ్ళండి. ఒకవేళ వెళ్తే మిస్ అవ్వకుండా చూడండి ఇది. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాము. చుట్టూతర రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ మధ్యలో లైక్ ఒక సెటప్ అన్నమాట, చాలా బాగుంది. సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇవి వచ్చేసి ప్లాంట్స్ అండి, అంతా రోజెసేనండి, అన్ని వెరైటీస్ అన్నమాట. వాటికి మళ్ళీ పేర్లు పెట్టారు, అవి మాత్రం భలే బాగా అనిపించింది నాకు. సో ఇవి కూడా రోజెసే. అలా నడుస్తూ వెళ్తూనే ఉండాలండి, అంతా మనకి అవే కనపడతా ఉంటాయి, రోజెసే ఉంటాయి, అంతా రోజ్ గార్డెన్ అనమాట. సో ఈ ఫ్లవర్ చెప్పాలండి అసలు ఎంత బాగుందంటే నాకు భలే నచ్చేసింది. జస్ట్ లైక్ పెయింటింగ్ లాగుంది ఆ ఫ్లవర్ అనేది. సో ఇక్కడి నుంచి మనకి ఈ వ్యూ కనపడుతుంది అనమాట. ఇది ఒక సైడ్, మనం ఇందాక వచ్చింది ఇంకొక సైడ్, అక్కడ దాకా వెళ్ళాలి ఇంకా మనము. సో ఇక్కడి నుంచి మనం ఇంకా నడుస్తూ వెళ్ళాలి. ఇంకా అది కూడా రోజ్ గార్డెనే, అవి కూడా మనం చూడాల్సిందే. సో ఎన్ని కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉంటుందండి మొత్తం నడవడానికి. సో ఇవి వెరైటీస్ ఆఫ్ రోజెస్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, యునిక్గా ఉన్నాయి, మనకి ఎక్కడ దొరకవండి ఇవి. చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇవి అసలు ఎక్కడ మనకి ఇక్కడ దొరకకపోవచ్చు నాకు తెలిసి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఆరెంజ్కి వైట్, పింక్కి మధ్యలో వైట్ స్ట్రైప్స్ అలాగనమాట. అండ్ ఇప్పుడు అదే రోజు మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అండ్ ఈ టీ ఫ్యాక్టరీ, ఈ టీ ప్లాంటేషన్స్ చూసారా మీకు కనపడుతున్నాయి కదా. సో ఇది వెనక పైన అంతా మనకి ఈ ప్లాంటేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు టీ ప్లాంటేషన్స్ చూపిస్తాను. అంటే ఇది బెంచ్ ఫ్యాక్టరీ అండి, టీ ఫ్యాక్టరీ అనమాట. టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు ఒకే దగ్గర ఉంటాయి. సో ఇది బెంచ్ మార్క్ వాళ్ళది. అండ్ ఇక్కడ టీ ప్లాంటేషన్స్ కూడా ఉంటుంది. మనకి ఎలా వాళ్ళు
టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ వస్తుంది, టీ డస్ట్ టీ ఎలా వస్తుంది, చాక్లెట్ ఎలా చేస్తారు, చాకో పౌడర్ ఎలా చేస్తారు, అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో 2 పార్ట్స్గా డివైడ్ చేశారు దీన్ని, టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ ఇది చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో ఇక్కడ. వాళ్ళు మిషన్స్తో ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలండి, ఫ్రీగా లేదు. సో మనకి ఒక్కొక్కరికి పర్ హెడ్ కూడా ఐ థింక్ 100 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేశారు. సో టీ ఫ్యాక్టరీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా లెందీ అయిపోయింది కదా. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్. బాయ్.